యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి కాదూరి అచ్చయ్య మాట్లాడుతూ ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టిన ఘనత నరేంద్ర మోదీకి అని వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి గెలిపించాలని పట్టణ ప్రజలను కోరుతున్నామన్నారు. పట్టణంలో కూడా ఎన్నో ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ పథకాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయన్నారు. మీరు ఓటు వేసి తమ కార్యకర్తలను ఆశీర్వదిస్తే మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తామన్నారు. పట్టణంలోని అన్ని వార్డులలో బీజేపీ పోటీ చేస్తోంది. ఏ పార్టీతో పొట్టు పెట్టుకుని ఆలోచన లేదని, బీజేపీకి లేదని కేవలం డబ్బు మద్యం ఆశ చూపించి కొందరు వ్యక్తులు గెలవాలని చూస్తున్నారు. అలాంటి వారికి దూరంగా ఉండి నిజాయితీగా పనిచేసే వారిని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఖచ్చితంగా యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కర్రె ప్రవీణ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ ఆకుల చంద్రమౌళి, పట్టణ ప్రధాన కార్యదర్శి నరేష్, జిల్లా బాన్చందర్, కార్యదర్శి దొమ్మట ప్రభాకర్, పలుగుల సురేష్, సీనియర్ నాయకులు లెంకలపల్లి శ్రీనివాస్, బందారపు మల్లేష్, బోడ సురేష్, శివరాత్రి శ్రీశైలం, ఆకుల దేవేందర్, వంశీ, అనిల్, శివ పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ఈ యొక్క ఏరట ప్రజలను కోరడం జరుగుతుంది. అయితే సుమారు 2-3 సంవత్సరాల నుంచి నిర్విరామంగా పట్టణ ప్రజల కోసం, అలాగే అవినీతి నిర్మూలన కోసం, యువతకు ఉపాధి అవకాశాల కోసం బీజేపీ పట్టణంలో నిర్విరామంగా పోరాటం చేస్తూ వస్తుంది. దీంట్లో ఎలాంటి అడ్డంకులు ఎదురైనా కూడా, ఎన్ని బెదిరింపులు ఎదురైనా కూడా ఈరోజు మేము ధైర్యంగా ముందుకెళ్తున్నామంటే అది ప్రజల ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నాం. కావున పట్టణ ప్రజలు ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ఇన్ని రోజులు మేము చేసిన పోరాటానికి మీ వంతు మద్దతుగా ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో మీ యొక్క ఓటును వేసి మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాం. అలాగే పట్టణంలోని అన్ని వార్డులలో ఈరోజు బీజేపీ పార్టీ పోటీ చేస్తుంది. ఎక్కడ కూడా పొత్తనే ప్రస్తావన లేదు. కానీ పట్టణ ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలి. కొందరు ప్రచారం చేసినా కూడా దాన్ని నమ్మవద్దని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అధికార పార్టీకి ఈరోజు ధీటుగా బీజేపీ ఎదగడంతో ఓర్వలేక కొందరు పనికిరాని కుట్రలు చేసి మా మీద దాడులు చేసే విధంగా ఈరోజు ప్రేరేపిస్తా ఉన్నారు. మీరందరినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీ అందరూ పట్టణంలో మీకు అందుబాటులో ఉండే నాయకులను, అందుబాటులో ఉండే వివిధ వాళ్ళను మీరు ఎన్నుకుంటే మీకు మంచైనా చేయడానికి చూసుకుంటారు. కానీ కేవలం ఎన్నికలు మాత్రమే వచ్చి ఇష్టానికి డబ్బులు పంచేటువంటి నాయకులు నమ్మవద్దని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. మున్సిపల్లో బీజేపీ వాయిస్ ని వినిపించడానికి, అలాగే ప్రజల గళాన్ని నేను ఏడు కోరుకుంటాం మీ యొక్క గళాన్ని వినిపించడానికి బీజేపీ పార్టీ సిద్ధంగా ఉంది. కావున పట్టణ ప్రజలు మీరందరూ అర్థం చేసుకొని మా మీద అభిమానంతో, ప్రేమతో మీరు ఓట్లు వేసి గెలిపించాలని ఆధ్వర్యంలో పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు, టౌన్ ప్రెసిడెంట్, మరి ఇక్కడ వచ్చేసినటువంటి జిల్లా, అదేవిధంగా మండల్, టౌన్ సెక్రటరీ అందరికీ, పేరు పేరున కార్యకర్తలందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మాపై దుష్ప్రచారం జరుగుతున్నది. మరి జిల్లా వ్యాప్తంగా 6 మున్సిపాలిటీలు ఉంటాయి. 6 మున్సిపాలిటీలో మరి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ మరి ఏం జరిగిందో తెలియదు. వారు ఈరోజు మేము కలిసి పోటీ చేస్తున్నామని చెప్పి అధర్మమైన మాటలు మాట్లాడుతున్నారు. అదేవిధంగా 6 మున్సిపాలిటీలు కూడా ఎక్కడ కూడా మేము వారితో పొత్తుల గురించి ఎక్కడ మాట్లాడలేదు. అదేవిధంగా మొన్న రాష్ట్ర అధ్యక్షుడు వారు కూడా వచ్చి విలేకరులు అనేక రకాల క్వశ్చన్స్ చేసినా కానీ మేము ఎక్కడ కూడా పొత్తు చేయం. ఆ సింబల్ పైన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధంగా ఉంది, అన్ని మున్సిపాలిటీలో తప్పకుండా పోటీ చేస్తారు మా కార్యకర్తలని స్పష్టంగా తెలియజేశారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు గత మున్సిపాలిటీ ఎలక్షన్లోనే మేమందరం అన్ని చోట్ల పోటీ చేశాం. ఈసారి ఇంకా పార్టీ గాలి వీస్తుంది, ప్రపంచం వీస్తున్నది. కాబట్టి ఈసారి అన్ని మున్సిపాలిటీలో తప్పకుండా ఎవరితో పొత్తు లేకుండా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కూడా ఆదరిస్తున్నారు. మరి అవినీతి పైన ఇలా మోడీ గారి పథకాలు ఎన్నో, మరి ఇంటింటికి ప్రతి ఇంటికి ఒక్కొక్క స్కీమ్ వెళ్ళింది. మరి ఇవాళ ప్రజలు వాళ్ళే ఇవాళ మోడీ గారి స్కీమ్లు అందుతున్నాయి, అనేక రకాల అన్ని స్కీములు మాకు అందుతున్నాయని చెప్పేసి ప్రజలే ఈరోజు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను కూడా మరి మా పార్టీ మరి ఎక్కడికక్కడ నిలదీస్తూ మున్సిపాలిటీ ప్రెసిడెంట్లు అందరూ కూడా నిలదీస్తున్నారు, అన్యాయాన్ని ఎదురుస్తున్నారు. ఈ అన్యాయాన్ని ఎదురుస్తున్న క్రమంలో దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ ఎదుర్కొని ఈ రోజు పోటీ చేయడానికి సిద్ధంగా కార్యకర్తలు అన్ని వార్డుల్లో, మున్సిపాలిటీ జిల్లా వ్యాప్తంగా అన్ని వార్డుల్లో 6 మున్సిపాలిటీలో పోటీ చేయడానికి సిద్ధంగా కార్యకర్తలు ఉన్నారు. అదేవిధంగా ప్రజల నుంచి చాలా ఆదరణ పెరిగింది. మరి ఇప్పటికి కూడా ప్రజలు అవినీతిని ఎదిరించడం కోసం సిద్ధంగా ఉండి, అదేవిధంగా మాకు